నీపై చేతబడి చేయవారు అదే చేతబడికి బలైపోదురని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మచం వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. మీలో చాలామందికి వ్యతిరేకంగా మీ చుట్టాలు, పక్కాలు, పొరుగు వాళ్ళు, ఈ శత్రువులు, ఉద్యోగ వ్యాపార స్థలాల్లో చుట్టాల్లో చాలామంది చేతబడి చేస్తున్నారు. దానికి మీరు బాధితులై ఉండి చాలా సంవత్సరాలు పీడించబడుతున్నారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్పష్టంగా ఇచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, ఎవరైతే చేతబడి నీపై చేసుకున్నారో వారు చేసిన చేతబడికి వారే బలే కాబోతున్నారు. వారే నష్టపడుతున్నారు, వాళ్ళే కష్టాలు పాల్పడుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాక్యం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనమండి. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉందురని దేవుడు సెలవిస్తున్నాడు. 17వ వచనంలో కూడా నీ విరోధం రూపించబడ్డ ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీవు దోషారోపణ చే ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావు. దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైతే నేను బాధిస్తున్నారో, చేతబడి చేసి బాధిస్తున్నారో వారికి నీకు దూరంగా ఉండబోతున్నారు. సో కాబట్టి భయపడనక్కర్లేదు. ఏ చేతబడితే చేసి నేను నాశనించాలని ప్రయత్నం చేస్తున్నారో అదే చేతబడి తన డైరెక్షన్ మార్చుకుంటుంది. ఎవరినైతే అటాక్ చేయడం కోసం అది వచ్చిందో అక్కడి నుంచి దిశ మార్చుకొని ఎవరైతే పంపించారో వారి వద్దకు వెళ్ళి అదే చేతబడి వారిని అటాక్ చేస్తుంది. ఏ అయితే మీకు జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారో అదే చేతబడి వాళ్ళకి చేస్తుందని నేను ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. దేవుడు మీ పక్షాన ఉన్నారండి. ఆయన అగ్ని కంచవలే, ఈ యొక్క అగ్ని స్తంభం వలె ఈ వారం సంచారం చేస్తుండగా భయపడొద్దు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. ఆయన దర్శిస్తాడు, విడిపిస్తాడు. సో కాబట్టి ఎవరైతే మీకు వ్యతిరేకంగా చేసి ఉన్నారో నేను వాటిని యేసు క్రీస్తు వల్ల ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు సెలవిచ్చాడు, నీ విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం, ఏ నిమ్మకాయ, ఏ వంకాయ, ఏ బెండకాయ ఏది వాళ్ళు వాడినా కానీ, ఏ కోడి, ఏ బలి వాడినా కానీ యేసు క్రీస్తులో పని చేయదు. వర్ధిల్లని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కారణం ఏంటంటే నీ పక్షంగా పనిచేసే అభిషేకం, నీ పక్షంగా పనిచేసే దేవుడు వాళ్ళ పక్షంగా పనిచేసే సైతనాత్మల కంటే చాలా గొప్పవాడు. నీ పక్షంగా పనిచేసేటువంటి అగ్ని స్తంభం, వాళ్ళు పంపించే అగ్ని బాణాల కంటే చాలా గొప్పది. సో కాబట్టి దేవుడు నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాడు. సో కాబట్టి ఈ వాగ్దానం ఎత్తుబడి ప్రార్థన చేయండి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ నీపై చేతబడి చేసుకున్నాక అమావాస్య టైంలో, పుణ్యం టైంలో, పగలు కానీ రాత్రి కానీ ఎవరైతే చేసుకున్నారో నేను స్పెషల్ ప్రాఫ్స్ రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో వారు చేసిన చేతబడి శక్తులన్నీ, దురాత్మలన్నీ కూడా దశను మార్చుకోవాలి, దిశను మార్చుకోవాలి. మీపై కాకుండా ఎవరైతే చేశారో, ఎవరైతే చేయించారో వారి వద్దకు వెళ్ళి వాటిని ఏడింతల రెట్లు బాధించాలని నేను ప్రవచిస్తున్నాను. నమ్ముచవాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఎవరైతే నీ వెనుక గొయ్యి తవ్వుతున్నారో అదే గొయ్యిలో వాళ్ళు పడిపోతారు. ఎవరైతే నీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారో అదే నష్టాన్ని వాళ్ళు గురైతారు. ఎవరైతే చేతబడి ద్వారా నీకు ఉద్యోగం రావద్దు, పెళ్లి కావద్దు, లేక చనిపోవాలి, నీ ఆస్తి తీసుకోవాలి, నీ కుటుంబ సర్వనాశనం కావాలని చెప్పేసి వశీకరణ చేసి నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారో అదే చేతబడి నేను యేసు క్రీస్తు నామంలో రివర్స్లో పంపిస్తున్నాను. బ్యాక్ టు ద సెంటర్. ఎవరైతే పంపించినారో వారి వద్దకి ఆ చేతబడి వెళ్ళాలని ఆ దురాత్మల్ని బంధిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, కాల్చివేస్తున్నాను. అవి తిరిగి వారి వద్దకు వెళ్ళాలి. ఏమైతే మీకు జరగాలో వాటికంటే 7 రెట్లు అవి వాటిని జరిగిస్తాయి. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి ఈ ప్రవచనకు ఎత్తిబడి ప్రార్థన చేయండి. ప్రభువా, నాపై ఎవరైతే చేశారో, ఎవరైతే చేతబడి చేశారో అదే చేతబడికి వారు బలి కావాలి. వాళ్ళు తెలుసుకోవాలి నా పక్షంగా దేవుడు ఉన్నాడు, యేసే ఉన్నాడని వాళ్ళు తెలుసుకోవాలి. భయపడాలి, నెక్స్ట్ టైం చేయాలంటే భయపడాలని చెప్పేసి ఈ ప్రవచనకు ఎత్తిబడి ప్రార్థన చేయండి. దేవుడు మీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో మీ స్నేహితులు, బంధువులకు, సంఘస్థులకి షేర్ చేయండి. ఆ మినిస్ట్రీని వైరల్ చేయండి, ఈ వీడియోని వైరల్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ పేజ్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ప్రతి ఆదివారం నాడు కూడా సికింద్రాబాద్ బేతల్టోలో ఉదయం 9 గంటలకు, ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు అభిషేకార్థనలు ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు, కార్యాలు జరుగుతున్నాయి. రండి కుటుంబాలుగా. ప్రతి శనివారం నాడు లోతైన ప్రవచన ఎవిడెన్స్ కోసం నేను పోస్ట్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. శుక్రవారం నాడు కూడా జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సో కావాల్సిన వాళ్ళు కింద నా ఫోన్ నెంబర్కి, ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకొని తీసుకోండి. అయితే ఈ ప్రవచనం ఎత్తిబడి ప్రార్థన చేయండి. నీ విరోధం రూపించబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు కాబట్టి తండ్రి ఆ చేతబడి శక్తులని రివర్స్ వెళ్ళిపోవాలి. ఎవరైతే పంపించారో వాళ్ళ వద్దకు వెళ్ళిపోతానని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి.
ఏదైతే మీకు జరగాలని కోరుకుంటున్నారో అదే వారికి రేట్లు జరుగుతుంది. మీ కళ్ళారా చూస్తారని నేను ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పి భక్తి లేక ప్రతిదండన లేక శిక్షను మీరు చూస్తారని ప్రవచిస్తున్నాను. గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ చేతప శక్తుల నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీకు ఏమి జరగదని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ ప్రవచనం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. గట్టిగా అరిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.